అసలు ఏం జరుగుతా ఉందన్న గ్రూప్ వన్లో ఇన్ని రోజుల నుంచి ఆశలు పెట్టుకున్నటువంటి ఇక అయిపోతుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ అన్నప్పుడు మళ్ళీ ఏదో ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి ఏదో ఒకటి తప్పిదాలు జరుగుతూ ఉంది. అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిన కాంచి అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫేర్. అందువల్ల ఈ నోటిఫికేషన్లో లాస్ట్ వరకు రిజల్ట్ ఇచ్చే వరకు కూడా ఈ విధమైనది మీరు అన్నది జరుగుతున్నది. అయితే 2024లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 503 పోస్టులకు 60 పోస్టులు కలిపి 2024లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో GO29 తీసుకురావడం జరిగింది. ఈ GO29 ఏంటంటే SC ST BCలకు సామాజిక రిజర్వేషన్లు తీసేసారు. ఈ GO29 మేము ప్రశ్నిస్తూ మేము కోర్టులకు ఎక్కి అరెస్ట్లు అయినాము. తర్వాత ఏం చేశారంటే అదే నోటిఫికేషన్లో ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ, మీరు తెలంగాణ వరకు చెందిన వారే అనే ఒక కాలం కూడా తీసేసారు. అప్పుడు అక్కడ పడ్డ అవకతవకలకు అక్కడ బీజం పడింది. తర్వాత ఎన్ని కోర్టు మెట్లు ఎక్కినా కూడా వీళ్ళందరూ కోర్టు మేనేజ్ చేసుకుంటూ అది మెయిన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకు తీసేసారని ఫస్ట్ క్వశ్చన్ తెలంగాణ అనే కాలంని ఎందుకు తీసేసారు అంటే ఇప్పుడు GO29 SC ST BCలకు రిజర్వేషన్ తీసేసిన తర్వాత వీళ్ళకు తెలంగాణ నాన్ తెలంగాణ అంటే వీళ్ళ అనునాయులు కానీ వేరే వాళ్ళు నాన్ తెలంగాణ అంటే వేరే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళకు ఈ కాలం అడ్డొస్తుంది కాబట్టి అప్లికేషన్ తీసుకోవడానికి కానీ తర్వాత వాళ్ళకు పోస్టులు ఇవ్వడానికి కానీ ఈ కాలం అడ్డొస్తుంది కాబట్టి తీసేసారని మేము అనుకుంటున్నాం. అంటే ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇప్పుడు 13 మందికి వచ్చినాయి కదా. థర్డ్ ర్యాంకర్ ఈజ్ బిలాంగ్స్ టు ఆంధ్ర, ఫస్ట్ ర్యాంకర్ ఈజ్ బిలాంగ్స్ టు సెటిలరు, 9వ ర్యాంకర్ ఆంధ్ర. అంటే వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినారు కదా. ఆ కాలం తీసేసారు కాబట్టి వాళ్ళకి అప్లికేషన్ అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు 13 మంది 15 మంది సెలెక్ట్ అయినారు కదా. వాళ్ళు ఓపెన్ కేటగిరీ 5% ఇచ్చినారు. గత మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 వల్ల ఓపెన్ కేటగిరీలో ఇచ్చినారు. కానీ ఈ కాలం పెట్టకపోతే వీళ్ళు ఈ నోటిఫికేషన్ ఆ కాలం లేకపోతే వీళ్ళందరూ అప్లికేషన్ లేదు కదా. అర్హత లేదు. ఇప్పుడు ఓపెన్ క్యాండిడేట్లో ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్ సెటిలర్ అనుకుంటున్నాను నేను. 3వ ర్యాంకర్ కంప్లీట్ ఇది ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్, 9వ ర్యాంకర్, ఇట్లా 13 మంది ఉన్నారు. వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళు ఓపెన్ క్యాండిడేట్లో ఉన్నమాట వాస్తవం కానీ వాళ్ళకి అప్లికేషన్ అర్హత లేదు కదా. ఫస్ట్ నోటిఫికేషన్ ప్రకారము 2022లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళకి అర్హత లేదు కదన్న. వాళ్ళ అర్హత లేని వాళ్ళకి అర్హత కల్పించారు కదా. ఎందుకు కల్పించినట్టు ఈ కాంగ్రెస్ అంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళకి జాబ్లు ఇవ్వడానికే కల్పించింది అనుకుంటున్నాం. ఎందుకు తెలంగాణ ఏర్పరచుకుందే నిధులు నియామకాల కోసం కదా. తెలంగాణ ఏర్పరచుకున్నదే నిధులు నియామాల కోసం. ఈ తెలంగాణ కోసం మేము పోరాడిన వాళ్ళమే. ఈ తెలంగాణ రావడం కోసం మేమందరం ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా లాఠీ చార్జీ పోయినాం, ఇవన్నీ చేసినాము. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత SC ST BC మైనార్టీస్లు ఎక్కువ ఉన్న తెలంగాణలో ఫస్ట్ GO29 ద్వారా SC ST BC మైనార్టీలకు రిజర్వేషన్ తీసేసారు. తర్వాత ఆర్ బిలాంగ్స్ టు తెలంగాణ అనేది తీసుకొచ్చి ఆ తెలంగాణ వాళ్ళకు జాబులు రాకోకుండా అంటే ఇది గ్రూప్ 1 నోటిఫికేషన్ కదా. డిప్యూటీ కలెక్టర్ DSP లాంటి పోస్టులు ఉంటాయి కదా. వాళ్ళు ఇచ్చుకోవడానికి అవకాశం కోసం ఇది తీసుకొచ్చిర్రు. ఈ నియామకాలలో తెలంగాణ బిడ్డలకు, నికార్సైన తెలంగాణ బిడ్డలకు 13 సంవత్సరాల నుంచి ఇటువంటి గ్రూప్ 1 వస్తే డిప్యూటీ కలెక్టర్ అయ్యి ఈ రాష్ట్రానికి నేను సేవ చేద్దాం అనుకున్న తెలంగాణ బిడ్డలకు, అది తెలుగు మీడియం విద్యార్థులకు, తెలంగాణ బిడ్డలకు అందరికీ అన్యాయం జరిగిందన్న. ఇది నిజము. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అవకతవకల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలి. అంటే మీరు ఎప్పుడు ధర్నా చేసినా కూడా ఏదో రాజకీయం కొరకు చేస్తూ ఉన్నారు, వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు, కావాల్సుకున్న ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే 2022లో కూడా మేము ధర్నా చేసినాం. అప్పుడు కూడా వీళ్ళు అపోజిషన్ పార్టీలో ఉన్నారు కదా. అప్పుడు మేము ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు PCC హోదాలో వచ్చిండు. అప్పుడు ఆయన వెనకాల ఉన్నాడా? ఆయన వెనకాల నడిపించిండా? మేము స్వచ్ఛందంగా మేము ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళు ఒక అపోజిషన్ పార్టీగా వాళ్ళు బాధ్యత ఉన్న పార్టీలుగా మాకు సపోర్ట్ చేస్తారు. అది డెమోక్రసీలో సహజం కదా. సహజమైనప్పుడు పార్టీ రంగులు పులిమి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చేపిస్తారు, ఈ పార్టీలు. మేము 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నామన్నా. ఈ తెలంగాణ బిడ్డలో నేను 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాము. మాకు అన్యాయం జరిగింది. ఒక అపోజిషన్ పార్టీగా వేరే పార్టీలు రావాల్సిన ఆవశ్యకత ఉన్నది, వాళ్ళు వస్తారు. ఇప్పుడు 2022లో మేము గ్రూప్ 2 గ్రూప్ 1 అప్పుడు ఉద్యమం చేసినప్పుడు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్న PCC అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాకు సపోర్ట్ చేసినారు కదా. ఆ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసినారు కదా. అంటే వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాదు. ఈ ఆరోపణలన్నీ అబద్ధం. ఏంటంటే వీళ్ళు చేసిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి
ఇదొక ఆరోపణలు చేస్తుంది తప్ప మా వెనకాల ఏ పార్టీలు లేవు, మేము నిరుద్యోగులము, మేమే 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాము. అది టీజీపీఎస్సీకే ఇదంతా మీకు కూడా తెలుసు డేటా. సో మా వెనకాల ఏ పార్టీలు లేవు, మేమే నిరుద్యోగులమే, మా పార్టీ నిరుద్యోగం, మా 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 జాతీయత మా తెలంగాణ, అది ఇది వాస్తవం. ఇగో ఈ గ్రూప్ వన్ల అనే దాంట్లో ఫస్ట్ కానించి అవకతవకలు జరిగిన మాట వాస్తవం. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. ఒక 2 సెంటర్లలోనే 70 మంది 80 మంది ఎందుకు వస్తారు? తెలుగు మీడియం రాసిన అభ్యర్థులు 380 నుంచి 400 మార్కుల మధ్యలోనేమో 1000 మంది ఉన్నారు. అదే ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థులు 500 నుంచి 550 మధ్యలో 1000 మంది ఉన్నారు. అంటే 150 మార్కుల తేడా అనేది ఏ నోటిఫికేషన్లో యూపీఎస్సీ 10 సంవత్సరాల మార్కుల లిస్టు చూసినా రాదు. ఈ రాష్ట్రాలలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంత వేరియేషన్ లేదు. కాబట్టి ఈ తెలంగాణ నిఖార్సైన తెలంగాణకు పనిచేసిన ఈ నిరుద్యోగులను రానియకుండా కుట్ర చేసిన దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది, ఈ టీజీపీఎస్సీ వ్యవహరించింది. కాబట్టి మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఫస్ట్ కాంచి మళ్ళీ రీనోటిఫై చేయండి, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి. నోటిఫికేషన్ ఇచ్చే వరకు మేము పోరాడతామని మేము తెలియజేస్తా ఉన్నాం.